టడా టడా మంచి ఓకే. కొనిచ్చిన కాటన్ కుర్తాలే ఇవి, కాటన్ ప్యాంట్లు ఇవి. మరేంటి హల్దీకి డ్రెస్సెస్ చూద్దామా, ఏం కలర్స్ ఏంటి అని. ఏమైంది అన్నా, నువ్వే అంటున్నావు. ఏంటి మూగదనం అయిపోయా, మాట్లాడరా, నోరు తెరు. గుడ్. కనిపిస్తుందా నాన్న? స్క్రీన్ మీద ఉన్న అక్షరాల స్క్రీన్ కనిపిస్తుంది. గూగుల్ ఓపెన్ చేసాం. ఒక్క నిమిషం ఉండు, కెమెరా సెట్ చేసుకుంటున్నా. చేసుకోమయ్యా, ఎవరు ఆపుతున్నారు? హల్దీ అవుట్ఫిట్స్ నాట్ ఎల్లో, డిఫరెంట్ కలర్ ప్లీజ్. ఎవరన్నా అలా సెర్చ్ చేస్తారా కన్నమ్మ? నా మనసులో ఉన్న మాట చెప్పాను రా గూగుల్కి, నేనేం చేస్తాను. ఎల్లో వద్దనుకుంటున్నాం కాబట్టి వైలెట్ ఆర్ ఆరెంజ్ అన్నావు కదా, ఆర్ పింక్. పింక్ వద్దులే కానీ, మా పింక్ అసలు అంటే నాకు అంత ఎక్కదు పింక్. ఆరెంజ్ చూద్దాం. ఆరెంజ్లో కూడా బ్రైట్ కాకుండా డల్ ఆరెంజ్ చూద్దాం. అయితే నాట్ బ్రైట్ ఆరెంజ్, పింక్ ఆరెంజ్ కాంబో కొట్టు. పింక్ ఆరెంజ్ కాంబో నీకు బాగుంది నాన్న. పింక్ ఆరెంజ్ కాంబో, అరే పింక్ ఆరెంజ్ కాంబో అంటే ఒక ఫోటో తిని ఫోటో వచ్చింది, పింట్రెస్ట్లో ఉంది ఫోటో కూడా. పింక్ ఆరెంజ్ హల్దీ కపుల్ అవుట్ఫిట్స్ అని కొట్టు. కపుల్ అవుట్ఫిట్స్ ఆరెంజ్ వైట్ ఇస్తున్నారు నాన్న. ఆరెంజ్ వైట్ అంటే నేను వైట్ చేసుకుంటా, నువ్వు ఆరెంజ్ చేసుకుంటావు, నన్ను డామినేట్ చేస్తావు, నువ్వు బాగుంటావు. ఈ తెలివి చూడు అసలు గూగుల్ ఉంది. అవును, పింట్రెస్ట్ ఓపెన్ చేయకుండా ఇది ఎందుకు ఓపెన్ చేసావు గూగుల్? ఆరెంజ్ కపుల్ హల్దీ అవుట్ఫిట్స్ అని సెర్చ్ చేయి. అంటే కాదన్న, ఇప్పుడు పింట్రెస్ట్లో మనం ఫోటోలు దిగి మనం కూడా పెడితే డబ్బులు ఇస్తాడేంటి వాడు? ఇక చూడు కనం, ఇది చూడు. నేను పింక్ ఎందుకు వద్దంటున్నా అంటే చూడు, ఇది చూసావుగా అవుతుంది. కొంచెం వైట్ ఉన్నాడు, తనకు పింకే అలా ఉంది. ఇంకా నేను నా కలర్ తెలుసు కదా, నేను పింక్ వేసుకున్నా అంటే. పింక్ అంటే ఫ్యూజన్ పింక్ అని ఎవరు చెప్పారు నీకు? ఏ పింక్ వేసుకున్నా చిల్లర చిచ్చోర లెక్కనే ఉంటుంది. యా, కనిపిస్తుంది నీ స్క్రీన్, చెప్పు ఇప్పుడు. బాగుంది ఆరెంజ్. నిన్న ఇతని ఫోటో నేను చూసాను, నేను ఇతందే. అతను ఏంటి రకుల్ ప్రీత్ వాళ్ళ హస్బెండ్. రకుల్ ప్రీత్ పెళ్ళి అయిపోయింది రకుల్ ప్రీత్కి. గుడ్ మార్నింగ్. లావెండర్ సెట్ అవ్వదురా. నేను లావెండర్ ఎక్కడ చెప్పాను రా, లావెండర్ బాగోదనే చెప్పాను నీకు. ఆరెంజ్ అండ్ డల్ ఆరెంజ్. అతను అది ఇందాక పెట్టో చూసావు అతని ఫోటో, అంతకన్నా డల్ ఉంటే ఇంకా అవసరం ఉంటుంది. లెట్స్ గో విత్ దట్. ఓకే, నాకు 2 minutes ఇవ్వ. ఎక్కడున్నా అర్థమైంది కదా. లిటరల్లీ జిమ్లో ఎవ్వరు లేరు. ఎస్, ఇట్స్ ఓన్లీ మీ. అంతే, టైంలో జిమ్కి యాక్చువల్లీ ఎవరు రారు. ఓ ఫ్రెష్ ఇంకా వర్క్ చేసుకున్నా. ఇన్ 3, 2, 1. ఇది నా మీల్. దీని పేరు వచ్చేసరికి అవకాడో మిల్లెట్స్ మునగాకు. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ మిస్ అయినాయా? ఓకే, అది దాని పేరు. యా, యూ టూ, థ్యాంక్ యూ, బాయ్. అయితే మొన్న ఒక ప్రోడక్ట్ యూపీఎస్ నుంచి 3 times డెలివరీ అటెంప్ట్ చేసి రిటర్న్ పంపించేశారు కదా, నా సిగ్నేచర్ లేదని. ప్రోడక్ట్ అనేది వెళ్ళిపోయింది, వేర్ హౌస్కి వెళ్ళిపోయింది. సో నేను వాళ్ళని కాంటాక్ట్ చేసి వేరే ఆప్షన్స్ ఏమన్నాయో చూశాను. వాళ్ళు ఇచ్చింది నాకు రిఫండ్ ఆప్షన్ అండ్ ఇంకొకటి మళ్ళీ డెలివరీ చేసే ఆప్షన్. సో నేను సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నా. సో ఇప్పటికైతే అదే అప్డేట్.
బికాస్ నేను ఇండియా వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, సో ఈ లోపు వచ్చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓ మై గాడ్, కనిపిస్తుందా? ఇదిగో మా రాకీ కూడా ఉన్న చోట ఉండడు కదా, సుస్సు పోసాడు ఇక్కడ. అప్పుడే దీన్ని నాశనం చేసాడు. అన్నీ 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 నా బుద్ధులే. రెడీయా? ఇన్ 3, 2, 1. అది అట్లుండుద్ది. రాకీ గడికి ఆకలేస్తున్నట్టుంది, అందుకే బ్యాటరీ చేంజ్. ఇప్పటిదాకా ఇంట్లో వాళ్ళతో చుట్టాలతో కాల్స్ మాట్లాడాను. అందరితో ఇదే డిస్కషన్, ఏమైంది, నోటీస్ వచ్చింది కోర్టు నుంచి, ఏమైనా ఇష్యూనా అని చెప్పి. హానెస్ట్లీ నాకు కూడా తెలియదు అసలు ఏంటో, ఎందుకు నోటీస్ వచ్చిందో ఏం జరుగుతుందో తెలీదు. అందుకే కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. కొంచెం పిచ్చిగా ఉన్నప్పుడు వాక్ వస్తూ ఉంటాను. ఇదివరకైతే ఎవ్రీడే వెళ్ళేవాడిని కానీ, బట్ ఈ మధ్య కొంచెం తగ్గింది. అదే నైట్ టైం వాక్కి రావడం. సో కమింగ్ బ్యాక్ టు హల్దీ అవుట్ఫిట్, మేము యాక్చువల్లీ డిస్కస్ చేశాక ఆరెంజ్, పింక్ అండ్ వైలెట్ అనుకున్నాం. బట్ వీటిల్లో నాకైతే ఆరెంజే సెట్ అవుద్ది అని అనిపించింది. బికాస్ పింక్ నాకు అంత సెట్ అవ్వదు, ఆరెంజ్ సెట్ అవుద్దని ఫీల్ అయ్యాను. అది కొంచెం ఏ టైప్ ఆఫ్ ఆరెంజ్ అంటే కొంచెం డల్ ఆరెంజ్. అంటే ఇక్కడ ఉంది కదా ఈ ఆరెంజ్, ఇది కాదు ఇంకొంచెం డల్గా ఉండాలి, ఇంకొంచెం ఈ ఆరెంజ్ కాదు ఇంకొంచెం డల్గా, రైట్ ఈ ఆరెంజ్. ఇది యాక్చువల్లీ నాకు తెలిసి ఆరెంజ్ కాదనుకుంటా, మేబీ ఆరెంజ్కి రెడ్కి క్రాస్ బ్రీడింగ్లో ఉంది కలర్. ఇవాళకి కవర్లు అంతే. మీ దగ్గర ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, చూస్తాను. ఉన్నా మరి, చలో అయితే బాయ్.